ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాత్ర పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐఈడీ పేలిన సమయంలో వ్యాన్లో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కూంబింగ్కి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు విషయాన్ని బస్తర్ ఐజీ ధృవీకరించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాత్ర పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐఈడీ పేలిన సమయంలో వ్యాన్లో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కూంబింగ్కి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు విషయాన్ని బస్తర్ ఐజీ ధృవీకరించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఎస్ వెంకటేష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అంటే జవాన్ల వాహనంపై కూడా ఐఈడీ బాంబులు మావోయిస్టులు పేల్చడం జరిగింది. అంతేకాకుండా జవాన్ల మీదపై కూడా ఒక మెరుపు దాడి చేయడం జరిగింది. దీంతో అయితే 10 మంది జవాన్లు కూడా మరణించడం జరిగింది. అంటే ఒక 9 మంది జవాన్లు, ఒక డ్రైవర్ కూడా మృతి చెందినట్టు ఇప్పటికి కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి నెలకొన్నది. ఈ దుర్ఘటనలో కూడా 7 జవాన్లు అయితే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కొందరిని హాస్పిటల్కి తరలించే క్రమంలో కూడా మరికొందరు చనిపోయినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. బీజాపూర్ జిల్లా కుట్రు రోడ్ లోని బెద్రాల్లో కూడా చోటు చేసుకున్నట్టు తెలిసింది. అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఇటు బీజాపూర్ జిల్లాలో సైనికులు దాడిని అయితే పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో అయితే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన ఇటు సుక్మా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. మావోల వేట కోసం కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు జల్లెడబడుతున్న పరిస్థితి నెలకొన్నది. కేవలం ఈ గాయపడిన, ఈ చనిపోయిన జవాన్లు కూడా ఈ కుట్రు రోడ్ లోని బేద్రేలో కూడా రోడ్ వర్క్ జరుగుతున్నది. ఆ క్రమంలో కూడా గస్తీ గాస్తానికి కూడా వెళ్తున్న పరిస్థితి నెలకొన్నది. అంటే సుక్మా జిల్లాలో ఈ ప్రాంతం కూడా చూసుకుంటే అయితే మావోయిస్టుల కంచుకోటగా ఉన్నది. ఆ ప్రాంతంలో ఇటు అక్కడ రోడ్ వర్క్ చేసే వాళ్ళకి భద్రత ఇవ్వడానికి కూడా ఈ జవాన్లు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో అయితే సమాచారం తెలుసుకున్న మావోయిస్టు మెరుపు దాడి చేయడం జరిగింది. స్పాట్ లో 10 మంది కూడా చనిపోయినట్టు కూడా ఇప్పటికీ ఎస్పీ చెప్తున్నారు. ఇంకొందరికి కూడా గాయాలు అయ్యాయి. వారిని కూడా ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పేసి కూడా మనకున్న సమాచారం. అయితే జవాన్లు వచ్చే వెహికల్ ని టార్గెట్ చేసుకునే కూడా ఈ మెరుపు దాడి చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ మెరుపు దాడి చేసిన మావోయిస్టులు కూడా అక్కడే సంచరిస్తారు అని చెప్పేసి ఇటు డిఆర్జీ జవాన్లు, అంతేకాకుండా సిఆర్పి జవాన్లు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో గత నెల రోజుల నుంచి చూసుకుంటే అయితే ఇటు మావోయిస్టులకి, ఇటు పోలీసులకు కూడా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం కూడా నెలకొన్నది. అనేక కూడా చనిపోయిన పరిస్థితి నెలకొన్నది. దీనికి ధీటుగా కూడా ఇటు పోలీసులు కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొన్ని రోజుల్లో, అంటే ఇంకా సుమారుగా 2-3 నెలల్లో కూడా ఆ సుక్మా జిల్లా కంచుకోటగా ఉన్న మావోయిస్టుల ప్రాంతాల్లో కూడా పోలీసులు తమ పట్టుని నిరూపించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ దట్టమైన అటవీ ప్రాంతంలో, ఇటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో, ఇటు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కూడా ఇప్పటికే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. దీంతో కూడా ఎలా అయినా తమరు పై చేయి ఉండాలి అని చెప్పేసి దీనికి ధీటుగా కూడా మావోయిస్టులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి చూసుకోవచ్చు, మావోయిస్టులు కూడా ఈ ఐఈడీ బాంబులు పేలుస్తూ అనేక మంది పోలీసులను కూడా పట్టణ పెట్టుకున్న పరిస్థితి నెలకొన్నది. చూసుకోవచ్చు, ఈ ఘటనపై కూడా ఇప్పటికే ఎస్పీ అయితే 10 మంది చనిపోయినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో మావోయిస్టులు కూడా ఐఈడీ పేల్చిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలలోనే కూడా తల దాచుకున్నారు అనే పక్క సమాచారంతో కూడా ఇటు సిఆర్పి జవాన్లు కూడా
అక్కడ మొత్తం కూమింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నట్టు ప్రతి వాహనాన్ని కూడా తనిఖీలు చేసి మావోయిస్టులను పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. దీని ఈ ఘటనకు సంబంధించి అయితే కేవలం మావోయిస్టులు వాళ్ళు వచ్చే మార్గాన్ని ఎంచుకొని టార్గెట్ చేసిన పరిస్థితి నెలకొన్నది. వెంకటేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాత్ర పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐఈడీ పేలిన సమయంలో వ్యాన్లో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కూంబింగ్కి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు విషయాన్ని బస్తర్ ఐజీ ధృవీకరించారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. చాలా పెద్ద అటాక్ జవాన్లపై చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కుత్రా అటవీ ప్రాంతంలో ఒక వ్యాన్ లో వస్తున్నటువంటి జవాన్ల టార్గెట్ గా ఐఈడీ బ్లాస్ట్ ని పేల్చడం జరిగింది మావోయిస్టులు. ఈ ఘటనలో ఆల్మోస్ట్ 9 నుంచి 10 మంది జవాన్లు అక్కడికక్కడే చనిపోయినట్టుగా అర్థమవుతుంది. మొత్తం ప్రమాద సమయంలో జవాన్లు 15 మంది ఉన్నట్లుగా అర్థమవుతుంది. వీరంతా కూడా ఒక ఆపరేషన్ మావోయిస్టులోని గాలించడంలో భాగంగా ఒక సంయుక్త అనే ఆపరేషన్ చేసి వస్తున్న క్రమంలో ప్లాండ్ గా ఐఈడీ బ్లాస్ట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 9 మంది మావోయిస్టులు అక్కడే చనిపోయారు. వారి మృతదేహాలు మొత్తం కూడా ఛిద్రం అయిపోయినాయి. ఒక భారీ గోయి ఎంతంటే బాంబు ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉందని చూడాలి. మన విజువల్స్ లో కూడా క్లియర్ కట్ గా చూస్తున్నాం ఏ స్థాయిలో గోయి పడింది, ఏ స్థాయిలో ఆ వ్యాన్ ఎగిరి పడింది అనేది. దాని ఇంపాక్ట్ అయితే స్పష్టంగా విజువల్స్ అర్థమవుతుంది. దీనిపై వెంటనే అటాక్ ఎప్పుడైతే జరిగిందో, తీవ్ర స్థాయిలో ప్రయాణం జరిగిందో, వెంటనే పోలీసులు జిల్లా ఛత్తీస్గఢ్ తో పాటుగా సరిహద్దు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. గాలింపుని ముమ్మరం చేశారు. మావోయిస్టులని పట్టుకోవడమే లక్ష్యంగా చాలా ఫాస్ట్ గా ఆపరేషన్ మొదలుపెట్టిన అర్థమవుతుంది. బట్ ఇది ఊహించని నిజానికి పోలీసులకు ఇటీవల కాలంలో తగినటువంటి ఒక పెద్ద అటాక్ మనం చూడాల్సింది. ఎందుకంటే ఫ్రీక్వెంట్ గత నెల 40 రోజుల నుంచి మనం చూసినట్లయితే 2-3 అటాక్లు ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి మనం చూసాం. ఆల్మోస్ట్ 30 నుంచి 35 మంది దాకా 2-3 ఎన్కౌంటర్లో చనిపోయిన ఘటన మనం చూసాం. సో ఈ క్రమంలో పక్కా ప్లాన్ గా క్లియర్ కట్ గా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎప్పుడు వస్తున్నారు ఏంటనేది జవాన్ల యొక్క ఆచూకీ తెలుసుకొని ప్లాన్ తోనే ఈ బ్లాస్ట్ చేసినట్టుగా ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. కొత్తకైతే ఇది పోలీసులు కూడా ఒక సివియర్, ఎందుకంటే బ్లాస్ట్ దాటికి డెడ్ బాడీస్ ఛిద్రం అయిపోవటం, ముక్కలు అయిపోవటం, గుర్తుపట్టని విధంగా తయారవటం, పెద్ద ఎత్తున వ్యాన్ కూడా ఆల్మోస్ట్ 10 నుంచి 15 అడుగులు పైకి ఎగిరి కింద పడటం కానీ అంత చాలా ఇంపాక్ట్ అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా భయానకంగా ఉంది. కుత్రు అటవీ ప్రాంతం అంటారు. అది చాలా థిక్ ఫారెస్ట్ గా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా నక్సల్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్ లోనే ఉంటుంది అనేది అందరికి విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్ ని బేస్ చేసుకుని దండకారణ్య బేస్ చేసుకుని మావోయిస్టులు తమ యొక్క కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల కొంత వరుస దెబ్బలతో అతను సతమతమైనటువంటి మావోయిస్టులు అందరూ కూడా ఒక ప్లాంట్ గా పోలీసులపై కక్ష తీర్చుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఒక బ్లాస్ట్ ని పేల్చినట్టుగా మనకి క్లియర్ కట్ గా విజువల్స్ లో ఏదైనా కూడా ఇది ఒక పెద్ద షాక్ అని చూడాల్సిన అవసరం ఉంటుంది భద్రతా వర్గాలకి. ఎందుకంటే ఎక్స్పెక్ట్ వాళ్ళు ఎవరినైతే ఎక్కడైతే నక్సల్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడకి వెళ్లి ఆపరేషన్ చేస్తూ సంయుక్త ఆపరేషన్ 2-3 రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసులు అక్కడ ఆపరేషన్ చేసి తిరిగి వస్తుండగా ఎగ్జాక్ట్ పాయింట్ చూసుకుని ఐఈడీ బ్లాస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. వెంకటేష్.
వెంకటేష్, అయితే ఇది పోలీసులు కూడా ముందుగా ఊహించని సంఘటనగా ఇది చూడాలి మనం. ఎందుకంటే అజాగ్రత్తగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు అనంటే వరుస దెబ్బలతో మావోయిస్టులు ఎదురు దెబ్బ తీస్తారనే కూడా ఆలోచన పోలీసులు చేసినట్టుగా కూడా కనబడట్లేదు. కొంచెం అజాగ్రత్తగా మార్గం ఏదైతే మార్గం ఉందో జవాన్లు వెళ్ళే మార్గంలో కూడా గస్తీ లేకుండా కాస్త అజాగ్రత్తగా కూడా వ్యవహరించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది వెంకటేష్. రైట్, నిజంగానే అంటే జనరల్ గా వరుసగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మావోయిస్ట్ టార్గెట్ గా 2-3 ఎన్కౌంటర్ జరిగిందంటే ఖచ్చితంగా వీళ్ళ అటెన్షన్ మొత్తం కూడా వీరి మీద మావోయిస్ట్ మీద ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కక్ష తీర్చుకుంటారనే ఒక క్రమంలో భాగంగా పోలీసులు అంతా కూడా ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడో కొంత ల్యాప్స్ అయినట్టుగా జరుగుతుంది. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి కొంత అజాగ్రత్తగా ఉన్నారేమో అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే 40 days గ్యాప్ లోనే 2-3 ఎన్కౌంటర్ జరిగాయి. పెద్ద మొత్తంలో 10 సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు కాబట్టి వాళ్ళు కక్ష తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ అందులోనూ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో, దండకరైన ప్రాంతంలో ఆపరేషన్ చేసి తిరిగి వస్తుండగా ఇలా జరిగిందంటే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ లోపించిందని భావించాల్సి ఉంటుంది. అప్రమత్తం ఎక్కడో కొత్తగా అంత సివియర్ గా అంత ఇంపాక్ట్ఫుల్ గా వాళ్ళు కాన్షియస్ గా లేరేమన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. బట్ ఇక్కడ వాళ్ళు అంటే నక్సల్స్ యొక్క గ్రౌండ్ నెట్వర్క్ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్థాయిలో అదే ఇంత ఎర్లీగానే జనరల్ గా ఏంటంటే ఒక ఎన్కౌంటర్స్ అయిపోయిన తర్వాత వెంటనే కాకుండా కొంత గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్ తో పెద్ద మొత్తంలో ప్రతీకారం తీర్చుకునేలాగా జనరల్ గా మావోయిస్టుల యొక్క వ్యూహాలు ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పెద్దగా గ్యాప్ లేకుండానే పక్కా ప్లాన్ తో ఆ బ్లాస్ట్ చేయటం అనేది కూడా కొంత షాకింగ్ గానే ఉంది వెంకటేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.